గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరాటేలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన పిడుగు ఉదయ్ కిరణ్ మొక్కలు నాటారు. హైదరాబాద్ బీకేగూడలోని తన నివాస పరిధిలో మొక్కలు నాటిన ఆయన గిన్నిస్ రికార్డు సాధించిన సందర్భంగా మొక్క నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో పచ్చదనం శాతం తగ్గుతున్న నేపథ్యంలో చెట్ల నరికివేతను నియంత్రించి విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు జోగిన్పల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు, బీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు. యూనివర్సిటీ మెడికల్ సైన్స్ స్టూడెంట్ ని, ఎంఎస్సి పీజీ. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్స్ స్టూడెంట్ ని, ఎంఎస్సి పీజీ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. అయితే నేను ఆల్రెడీ రెజ్లింగ్ నేషనల్ ప్లేయర్, అలాగే కుంగ్ఫు ఇంటర్నేషనల్ ప్లేయర్. రెజ్లింగ్, కుంగ్ఫు, మార్షల్ ఆర్ట్స్ అన్ని ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లయితే నాకు రీసెంట్ గా April 26 రోజు లార్జెస్ట్ కరాటే డిస్ప్లే అనే ఈవెంట్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. ఆ స్టేడియంలో నేను పాల్గొని కిక్స్, పంచెస్ 20 minutes లో కటాస్ చేసి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం వల్ల నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు సర్టిఫికేట్, మెడల్ పోస్ట్ లో పంపించారు. ఈ సందర్భంగా నేను ఇవాళ ఇక్కడ మొక్క నాటడం జరుగుతుంది. సంతోష్ కుమార్ అన్న ఆధ్వర్యంలో జరగనున్నది. ఈ మొక్కలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ చాలా కావాలి మనకి. హైదరాబాద్ లో మొక్కలు అనేవి చాలా తక్కువైపోయాయి. యువకులు అందరూ మొక్కలు నాటాలి. మొక్కలు చాలా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ కి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సంతోష్ అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషాన్ని